ఒకప్పుడు పచ్చిక బయళ్లతో నిండిన ప్రకృతిలోకల్లో ఒక చురుకైన చిన్న చీమ ఉండేది. ఇతర చీమలు ఆహారం సేకరించడంలో బిజీగా ఉండగా ఈ చిన్న చీమ మాత్రం ప్రపంచం ఎంత పెద్దదో తెలుసుకోవాలని ఆశపడేది. పక్కనే నయన్ అనే బాలుడు ప్రకృతిని ఆస్వాదిస్తూ పచ్చిక బయళ్లలో తిరుగుతున్నాడు. అతను చిట్టికీడు దగ్గర వంగి చూడగా చిన్న చీమ తన వైపుగా చూస్తుందని గమనించాడు. నయన్ తన చేతిని చాపి చిన్న చీమ తనమీద నమ్మకం ఉంచుతుందా అని చూశాడు. ఆశ్చర్యంగా చీమ అతని చేతిపైకి ఎక్కి ప్రపంచం ఎంత పెద్దదో అనుభవించింది. వారు కలిసి పచ్చిక బయళ్లలో తిరుగుతూ ఒక్కొక్కరూ ప్రపంచాన్ని చూసే వారి దృష్టిని పంచుకున్నారు. ఒకరోజు అకస్మాత్తుగా భారీ తుఫాను వచ్చి చీమను దూరంగా కొట్టేస్తుందనే ప్రమాదం ఏర్పడింది. చీమను రక్షించడానికి నయన్ వెంటనే ప్రయత్నించాడు. ఒక చెట్టు కింద ఆశ్రయం తీసుకున్న నయన్ మరియు చీమ తుఫానును ఎదుర్కొంటూ వారి స్నేహం వారికి ఏదైనా సవాలు ఎదుర్కొనే శక్తిని ఇచ్చిందని తెలుసుకున్నారు. చివరగా చీమ తన కాలనికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నయన్ దాన్ని చిట్టికీడు వద్ద మృదువుగా ఉంచి వారి స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని నమ్ముతూ విడిచిపెట్టాడు. నయన్ అక్కడి నుంచి వెళ్తుండగా చీమ దూరాన్ని చూస్తూ వారి తదుపరి సాహసాలను కలగంటూ నిలిచిపోయింది.